ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు కోస్తా జిల్లాలోనూ భానుడి ప్రతాపం కొనసాగుతోంది. రానున్న 5 రోజులు ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ మోస్తరు వానలు పడతాయంటున్నారు. వెదర్ అప్డేట్స్ కు సంబంధించి మరింత సమాచారం విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్ అందిస్తారు. ఏపీలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. భానుడు సెగలు కక్కుతున్నాడు. ఎక్కడికక్కడ జనం ఇబ్బంది పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. రాయలసీమతో పాటు దక్షిణ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎన్ని రోజుల పాటు ఇదే మాదిరిగా వాతావరణం ఉంటుంది? ఎక్కడైనా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుందా? టెంపరేచర్స్ ఎలా ఉన్నాయని తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ముఖ్యాధికారి జగన్నాథ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఎక్కడ నమోదయ్యి, ఏ జిల్లాలో నమోదయ్యి, ఏమైనా వర్షాలు కానీ ఏమైనా పడేటువంటి అవకాశం? ఐఎండీ అబ్జర్వేటరీస్లో రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కర్నూలులో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 42.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాలలో 42.2, కడపలో 41.5, అనంతపూర్లో 40.9 రికార్డైంది. ఇక కోస్తా జిల్లాల్లోకి వచ్చినట్లయితే దక్షిణ కోస్తా జిల్లాల్లో అయినా పల్నాడు జిల్లాలోని జంగమహేశ్వరపురంలో 39.7, ఎన్టీఆర్ జిల్లాలో నందిగామలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదైంది. సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి 1-2 చోట్ల 2 డిగ్రీల వ్యత్యాసం అత్యధికంగా నమోదైంది. అంటే సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా 1 నుంచి 2 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత ఉత్తర కోస్తా జిల్లాల్లో నమోదైతే రాయలసీమలో 2 డిగ్రీలు నుంచి 4 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది రాబోయే కొన్ని రోజుల్లో. ఇక కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులైనా విండ్ డిస్కంటిన్యూటీ లేదా గాలిలో ఒక అంతరాయం కానీ లేకపోతే ఒక ట్రఫ్ ఉండటం వలన తెలంగాణ నుంచి కామెరూన్ ఏరియా వరకు అనగా రాయలసీమ మీదుగా అంతర్గత తమిళనాడు మీదుగా ఒక ద్రోణి ప్రస్తుతానికి ఉన్నది. అది 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నది. దీని కారణం వలన కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా 1-2 చోట్ల తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు 1-2 చోట్ల, మళ్ళీ రేపు డ్రై ఉండే అవకాశం ఉంది. 3-4 రోజుల్లో 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. రాయలసీమలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి నుంచి 2-4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ 1-2 చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం 1-2 చోట్ల ఉంది. ఇక హాట్ అండ్ హ్యూమిడ్ అంటే వేడిమితో కూడిన తేమతో కూడిన వాతావరణం కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. ఇది మొత్తం మీద ఓవైపు ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే రానున్నటువంటి 5 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి జల్లులు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి.